స్టార్ట్ మై రెసిపీ. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. స్టార్ట్ మై రెసిపీకి స్వాగతం. ఈరోజు నేను తోటకూర మినపగారెలు చేసుకోబోతున్నాను. తోటకూర మినపగారెలకు ఏమేమి కావాలో ఇప్పుడు చూసేద్దాం. తోటకూర ఒక కట్ట, మినపప్పు, సాల్ట్, కొత్తిమీర, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. మినపప్పు 8 గంటలు నానబెట్టుకున్నాను, మిక్సీకి పట్టుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో తోటకూర ఒక కప్పు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర కొద్దిగా, కొత్తిమీర కట్ చేసుకున్న కొత్తిమీర, తగినంత సాల్ట్. బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మినపప్పు, తోటకూర, పచ్చిమిరపకాయలు అన్నీ కలిసేలాగా. తోటకూర ఎవరైనా చిన్నపిల్లలు తిననప్పుడు ఇలా గారెలు చేసి పెట్టామనుకో చాలా ఇష్టంగా తింటారు. చూడండి, బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇది గారెలు చేసుకుందాము. స్టవ్ వెలిగించుకున్నాను, బాణలి పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను, పోసుకున్నాను. ఆయిల్ అయితే మనము తోటకూర మినపగారెలు, ఇప్పుడు తోటకూర మినపగారెలు నూనెలో వేసుకుందాము. అలానే ఇంకొకటి వేసుకుందాము. ప్లేట్లో చాలా బాగా వస్తున్నాయి, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంకొకటి వేసుకుందాము. తోటకూర మినపగారెలు చాలా టేస్టీగా ఉంటాయి, హెల్దీ అవుతుంది. ఇలా గారెలాగా చేసుకొని తినండి. ఒక సైడ్ అయితే బాగా కాలినాయి కదా, ఇంకొక సైడ్ తిప్పుకున్నాము. ఈ సైడ్ కూడా బాగా కాలేదాకా వెయిట్ చేద్దాము. తోటకూర గారెలు అయితే రెడీ అయిపోయినాయి, ప్లేట్లోకి తీసుకున్నాము. చూడండి, బాగా వచ్చాయి. తోటకూరతో మినపగారెలు రెడీ. అలాగే మీ తోటకూరతో మినపగారెలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి.